నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. టమోటా రసం తయారు చేయు విధానం. వాటికి కావలసిన పదార్థాలు: టమాటాలు 5 తీసుకున్నాను, మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. చింతపండు తగినంత, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, బెల్లము, వెల్లుల్లి, ఇవి పదార్థాలు. కరివేపాకు, కొత్తిమీర, కావలసినంత పసుపు. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. కొంచెము ఆయిల్ తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి వెలిగించాలి. రసం పొడి లేకుండా ఉన్నా గానీ మనము నీట్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసేసి వీటిలో కొన్ని ఆవాలు వేయాలి. మంచి టేస్టీగా, ఏ కూర లేకపోయినా ఒట్టి రసంతో తినచ్చు. మంచిగా ఉంటుంది. చాలా సువాసన, ఇండ్లంతా మంచి సువాసన కూడా వస్తుంది. కొంచెం ఆవాలు చిటపిటలాడుతున్నాగా అవి చిటపట అంటున్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, తెల్లవాయిలు దంచుకొని పొడి గ్రైండ్ చేసి చేసుకోవచ్చు. కొంచెం వేసుకొని దంచుకొని వేసుకోవాలి. వీటిలో కరివేపాకు కూడా కొంచెం దంచుకొని వేసుకోవాలి. వీటిలో వేయాలి. ఇది మెయిన్, మంచి వాసన వస్తుంది. నేను ఆల్రెడీ దంచి వేసాను. కొంచెం కరివేపాకు మళ్ళీ వేయాలి. కొత్తిమీర కొంచెం సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వస్తుంది. మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది రసం. మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ టమాటాలు వీటిలోనే మగ్గనివ్వాలి కొద్దిసేపు, 5 నిమిషాలు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఇంకా కావాలనిపిస్తూ ఉంటాయి. ట్రై చేసి చూడండి. కొంచెము బెల్లం లేకపోయినా కొంచెము చక్కెరైనా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఆ టేస్ట్ వేరుంటుంది. కొంచెము పసుపు దాని తగినంత. ఒక్క 5 మినిట్స్ అట్లే మగ్గని వాళ్ళు సిమ్లో పెట్టుకోండి. మంట ఎక్కువ పెట్టద్దు, సిమ్లో పెట్టాలి. కొంచెం 5 మినిట్స్ మగ్గనివ్వండి. తగినంత ఉప్పు, కొంచెం మీకు తగినంత టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఇది కొంచెము మెత్తగా ఇట్లా ఎనుక్కోవాలి. రసాన్ని ఇట్లా మొత్తం టమాటాలన్నీ మెత్తగా అనుకోవాలి.
బాగా చిక్కగా వస్తుందండి, టేస్టీగా ఉంటుంది రసము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ధనియాలు, జీలకర్ర, మిరియాలు హెల్తీకి బాగా మంచిగా, ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఇవి తింటే. తెల్లవాయిలు ఇవన్నీ మంచి మంచి, కరివేపాకు, కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి. చూడండి మెరిగిపోయింది, ఇట్లా మెత్తగా అనుకోవాలి. ఇంకా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి. తగినంత నీళ్లు మనం చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. కొంచెం సేపు పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్. టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా కొద్దిసేపు మరగనివ్వాలి. పొంగు వస్తుంది చూడండి, అట్లా పొంగు రావాలి పైకి. ట్రై చేసి చూడండి, కింద కామెంట్ కూడా పెట్టేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం పెడుతున్నాము, ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ మేము ముందుకు వెళ్తాం. కొత్త కొత్త వంటలు సింపుల్గా ప్రాసెస్ చేస్తాం, మంచిగా ఉంటుంది. చూడండి ఇట్లా, ఓకేనా? వేడి వేడి రసం, టమోటా రసం మంచిగా ఉంది. చూడండి, ట్రై చేసి చూడండి, ఓకేనా? బాయ్. రెడీ రసం.